ఓం నమః శివాయ. శివమయం స్టూడియోలో ప్రతి వారం జరిగే ఆధ్యాత్మిక సంభాషణకి స్వాగతం. ఇవాళ మనతో ఉన్నారు అందరికీ ప్రియమైన గురువుగారు, శివతత్వంపై లోతైన బోధనలు అందిస్తున్న మహానుభావులు. గురువుగారు మా స్టూడియోకి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమః శివాయ. సురేష్ గారు, శివభక్తుల మధ్య మాట్లాడే అవకాశం ఇవ్వడం మీ సేవ. గురువుగారు, చాలా మందికి మొదటి సందేహం ఒకటే, నేను నిజంగా ఎవరు? శరీరమా, మనసా, లేక మరేదైనా? మన శరీరం మనసు మారుతూ ఉంటాయి, కానీ నేను అనేది ఆత్మహరం, శివుని నుండి వచ్చిన చిన్న జ్యోతి, అదే నిజమైన స్వరూపం. జీవితంలో వచ్చే రోగం, ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు చూసి భక్తులు శివుడు ఎందుకు ఇస్తున్నాడు అని బాధపడుతుంటారు. బాధలు శివుని శిక్ష కాదు, శివుని శిక్షణ. అవి మన అహంకారాన్ని తగ్గించి చేసి ఆయనకి దగ్గర చేసేందుకు వచ్చిన అవకాశాలు. రోజు పనుల్లో చాలా రద్దీ అయినా శివభక్తి పటిష్టం కావాలంటే చిన్నపాటి ఏ సాధన మొదలు పెట్టాలి? ఉదయం లేవగానే 3 సార్లు ఆత్మీయంగా ఓం నమః శివాయ జపం చేయండి. ఆ తర్వాత 3 విషయాలకు కృతజ్ఞత చెప్పండి. చిత్తం నెమ్మదిగా దివ్యమవుతుంది. ఇప్పుడు యువత మొబైల్, సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం గడుపుతున్నారు. ఆ సమయంలోనూ భక్తిని ఎలా నిలబెట్టుకోవాలి? ఫోన్ కూడా ఆలయమే అవుతుంది. శివకథలు, మంత్రాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చూస్తూ ఉంటే స్క్రీన్ మీద కంటెంట్ కన్నా మన హృదయం మారుతుంది. ప్రాక్టికల్గా ఫాలో అవ్వగలిగే ఒక చిన్న వ్రతం చెప్పండి గురువుగారు, ప్రతి భక్తుడు చేయగలిగేలా. వారానికి ఒక రోజు, సోమవారం కానీ మీకు సౌకర్యమైన రోజు కానీ నిశ్శబ్దంగా కొద్దిసేపు శివలింగం ముందు కూర్చోండి. మీరు హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడండి. అది శివవ్రతం. మన శివమాయం స్టూడియోని చూస్తున్న ప్రేక్షక కుటుంబాలకి, చిన్న పిల్లలకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు గురువుగారు? ఇంట్లో ఒక మూలకు చిన్న శివాలయం పెట్టండి. ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి 1 నిమిషం ఓం నమః శివాయ అన్నా ఆ గది దేవాలయంలా పవిత్రమవుతుంది. గురువుగారు, అమూల్యమైన బోధలకు చాలా ధన్యవాదాలు. శివకృప మీ అందరి మీద ఉండాలి. మీ గృహం ఆనందమయం అవ్వాలి. ఇలాంటి సత్సంగాలు కొనసాగేందుకు మా శివమయం స్టూడియో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో శివమయం సురేష్ ఫాలో అవ్వండి.